తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రపంచంలోని ఒక అద్భుతమైనటువంటి గజల్ గాయకున్ని, సంగీత దర్శకున్ని, ఒక గొప్ప వ్యక్తిని ఇవాళ పరిచయం చేయబోతున్నాం. అదేవిధంగా అతని జీవితం గురించి, అతని యొక్క సంగీత సామ్రాజ్యాన్ని గురించి, సామ్రాజ్య వైభవాన్ని గురించి, గజల్స్‌లో అతను చేసినటువంటి ప్రయోగాల గురించి, ఇంకా అనేక అంశాలను ఇవాళ మనము తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి, సంగీత శక్తి, పుంభావ సరస్వతి, సంగీత సరస్వతి. పుంభావ సంగీత సరస్వతి ఎవరో కాదు, ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఆదిత్యరామ్ గారు. వారితో ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నమస్తే ఆదిత్యరామ్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, దేవుడి దయ వల్ల. చాలా సంతోషం సార్. మీరు భారతదేశంలోనే కాకుండా అవును సార్. అనేక దేశాల్లో మరి కచేరీలు చేశారు. మరి అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అవును. వందలాది పాటలు పాడారు. ముఖ్యంగా దక్షిణాదిలో అంటే ఉత్తర భారతదేశంలో హరిహరన్ కావచ్చు, జగదీష్ సింగ్ కావచ్చు, వాళ్ళంతా గజల్స్ని గొప్పగా గానం చేశారు. కానీ మీరు దక్షిణాది నుంచి అద్భుతమైనటువంటి గజల్స్, కన్నడం కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం అన్ని భాషల్లోనూ అవును. బ్రహ్మాండంగా మీరు గజల్స్కి అంటే దక్షిణాది గజల్స్ కూడా ఉత్తరాది గజల్స్తో సమానమైనవిని నిరూపించినటువంటి గొప్ప గాయకులు, అంతర్జాతీయ గజల్ గాయకులు మీరు. మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక తెలుగు గజల్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకుండా. ఇప్పుడు నాకు మీరు మీ గురించి అది ఇప్పుడే తెలుసుకుని నెక్స్ట్ నాకు మీరు ఒక 2 పుస్తకాలు కూడా ఇచ్చారు. అది మచ్చుకు కొన్ని ఉన్నాయి. అది యాక్చువల్గా ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకునే ముందు తెలిసింది మీరు 1000కి పైగా అద్భుతమైన గజల్స్ తెలుగులో రాశారు. నా భూత నా భవిష్యత్ ఎవడు ఇంతవరకు అది టచ్ చేయడానికి కూడా వెళ్ళే సాహసం ఎవడు చేయలేదు. సో ఆ గొప్ప గజల్స్ నేను ఎవరిదో ఎందుకు మీదే నాకు నచ్చింది ఒకటి పాడతాను. ఆర్కెస్ట్రా లేదు, ఆర్కెస్ట్రా ఇంక తిరగలేదు. ప్రేమలేఖ రాసిని చిరునామా రాయుటని మరచితి ప్రేమలేఖ రాసిని చిరునామా రాయుట మరచితి ఆమెకి ఎదురు చూసి కనులు మోయుట మరచితి ఆమెకై ఎదురు చూసి కనులు మోయుట మరచితి ప్రేమలేఖ రాసిని చిరునామా రాయుట మరచితి రాత్రి ఏదో పగలు ఏదో మధుశాల తుమ్మెదనైతి రాత్రి ఏదో పగలేదో మధుశాల తుమ్మెదనైతి శోకమునే సాకి అనుకొని గజల్ పాడుటే మరచితి రాత్రి ఏదో పగలు ఏదో మధుశాల తుమ్మెదనైతి శోకమునే సాకి అనుకొని గజల్ పాడుటే మరచితి ప్రేమలేఖ రాసిని చిరునామా రాయుట మరచితి అచట చూసిన ఈ చెట్ట చూసిన ఎచట చూసిన
ఆ చట చూసినా ఈ చట చూసినా ఎచట చూసినా మెయ్యే మోహమే మత్తుగా మారెను మోహమే మత్తుగా మారెను మధువు తాగుట మరచితి 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 ప్రేమ లేక ఓ ఆ ప్రేమ లేక రాసిని చిరునామా రాయుటే మరచితి మరచితి పూల తోటలో గాలి పాటలో చెలిపురా పరారాగమై పూల తోటలో గాలి పాటలో చెలిపురా పరాగ రాగమే నా గుండె గంట కొట్టుకొనుక ఆగిపోట మరచితి 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 ప్రేమ లేక ఆ ఆ ప్రేమ లేక ప్రేమ లేక రాసిని చిరునామా రాయుట మరచితి మరచితి కన్నీటి జ్వాలలు కాల్చిన తన జ్ఞాపకాలు వాడనే లేదు కన్నీటి జ్వాలలు కాల్చిన తన జ్ఞాపకాలు వాడనే లేదు మరపు మందు ఇమ్మని మరపు మందు ఇమ్మని దైవాన్ని వేడుట మరచితి కన్నీటి జ్వాలలో కాల్చిన తన జ్ఞాపకాలు వాడనే లేదు మరపు మందు ఇమ్మని దైవాన్ని వేడుట మరచితి 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 నేను మరచితి ప్రేమ లేక హా ఆ ఓ బిన్నికృష్ణ గారు ప్రేమ లేఖ రాసిని చిరునామా రాయుట మరచితి రాయుట నేను మరచితి 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 ఆహా! అద్భుతం. అసలు మీ గళంలో నా ఎంత గజల్ ఫీల్ ఉంది సార్. గలంగలలు అద్భుతమైనటువంటి అంటే ఒక గజల్ నేను కవిగా రాస్తూ ఉన్నాను. ఫీల్ అయి రాశా. ఆ రాసినటువంటి ఆ గజల్ ఆ శబ్దాలలో ఉండేటువంటి సౌందర్యము, మాధుర్యం, అందులో ఉన్న భావం, Yes. భావస్ఫోరకంగా మీ గళంలో రవిలించింది. బికాజ్ ఎందుకంటే అందులో చాలా అద్భుతమైనటువంటి భావం కనిపిస్తున్నది. ఆ సంగీతం అంటే సంగీతంలో మంచి గాత్రంలో అవును సార్. గజల్ పడ్డప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో అది మీరు నిరూపించారు. అవును సార్. అప్పటికప్పుడే ట్యూన్ చేసి ఏది వినిపించారు. అవునవును ఇప్పుడు చేసిందే. అంటే చాలా మీ యొక్క గళములోనే. ఇంకోటి ఏమిటంటే తెలుగులో గజల్స్కి ట్యూన్ చేయడం చాలా కష్టం. అవునవును. అది హిందీ గజల్స్, ఉర్దూ గజల్స్ పాడిన వాళ్ళకే అది సాధ్యం. మీరు అవును. ఎన్నో పాడారు కాబట్టి, అవును. ఎన్నో కంపోజింగ్ చేశారు. అవునవునవును. కాబట్టి మీరు అద్భుతంగా అప్పటికప్పుడే కంపోజ్ చేసి చాలా అద్భుతంగా పాడారు. మ్మ్. మీకు ధన్యవాదాలు. మీ గళంలో ధన్యోస్మి. నా గజలు రవళించడం అనేది ఆ. నా అదృష్టంగా నాకు కూడా భావిస్తున్నాను. అదృష్టం సార్. అవేం తక్కువ ఉంది అనుకుంటున్నారా ఏంటి? అంతా ప్రతి పదంలో నాకు కళ్ళంటి నీళ్ళు వస్తాయి. ఇది ఈ పాట ఎవడైనా విన్నవాడు విత్ ఆర్కెస్ట్రైజేషన్ చేసి అనుకోండి, ప్రతివాడు వాడి లవర్ గురించి తలుచుకొని తీరవలసిందే. అది ప్రతివాడు అందులో దూరిపోతాడు, పరకాయ ప్రవేశం. అంత శక్తి ఉంది అందులో. గజల్స్లో మెయిన్ వస్తువే అది ఏంటంటే ప్రేమ, విరహము, వియోగం. 6వ శతాబ్దం నుంచి గజల్స్ రాసినటువంటి కవులందరూ కూడా అమీర్ ఖుస్రూ అమీర్ కావచ్చు, ఖుస్రూ, అవును. గాలిబ్ కావచ్చు, ఇక్బాల్ కావచ్చు, మేర్ తకీమీర్ కావచ్చు, బా. వీళ్ళంతా చదివాను నేను. ఉమ్. తెలుగులో కూడా ఆ స్థాయిలో రాయాలని ప్రయత్నం చేసి రాశాను. 1000 గజల్స్ రాశాను. బా మీరు గ్రేట్ అండి. మీలాంటి వాళ్ళ యొక్క గళములు, అంతర్జాతీయ గాయకుడు కదా మీరు, ఆదిత్యరావు అంటే చాలా సంతోషం సార్. ఇవాళ Thank you. తర్వాత మీ గురించి
చాలామంది కవులు, రచయితలు, తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉమ్, మీ యొక్క నేపథ్యం అవును. అంటే మీరు ఎక్కడ పుట్టారు, మరి మీ తల్లిదండ్రులు ఎవరు, ఉమ్. మీ నేపథ్యం ఏమనేది మా ప్రేక్షకులకు వివరించండి. నేను పుట్టి పెరిగింది ఒరిస్సా ఛత్రపూర్ అంటారండి. ఛత్రపూర్ అంటే నియర్ భువనేశ్వర్, ఇటు భువనేశ్వర్. బెరంపూర్ దాటది. ఉమ్, మాది మండపాక వంశం అంటారు. మండపాక వంశం అంటే కవులు, గాయకులు, ఉమ్. దేవి ఉపాసకులు, మరి ఓహో. అంటే రాజరాజ లలిత ఉపాస అంటారు కదా, అటు ఉపాసకులు. అందరూ వైణిక సాంప్రదాయం అంటే ఆ, వీణ అన్నది ఇలా వాయిస్తారు. అబ్బా. ఆ, మా తాత ముత్తాత నాన్నగారు అమ్మ అందరూ వైణికులు, అది నిల్చోబెట్టి వాయిస్తారు సితార్ టైప్. ఓహోహో. ఇది రేర్, ఇప్పుడు ఎవరు అలా వాయించరు, ఆ, తక్కువ. అది కూడా సితార్నే వాయిస్తారు ఇలాగా. అవును వీణ మంచి ఇలా వాయిస్తారు, అవును. కానీ సితార్ అయితే ఉమ్, ఇటువంటి వంశం అంటే మా ముత్తాత గారు అటువంటి పార్వతీ శాస్త్రి గారు, ఆహా. అతను ఉమ్, బొబ్బిల్లో ఉండేవారు. ఓహో. ముందు అక్కడి నుంచి ప్రారంభించి చెప్తాను. ఉంటే అతను వాళ్ళు ఏంటంటే ఉమ్, బయట పబ్లిసిటీ కోసం వెళ్ళేవారు కాదు. ఓహో. దేవతార్చన, ఆ శక్తి, ఆ జ్ఞాన సరస్వతి మాత కోసం అంకితం అన్నమాట. ఓహో. వాళ్ళు నియమనిష్టలతో ఒకరు దేవుడి దగ్గర వాయించుకుంటుండేవారు. ఆ, వాళ్ళే ఆనందం పడేవారు, కానీ ఎవ్వరు పబ్లిక్లో వెళ్ళేవారు కాదు. ఓహో. సో అటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ మొత్తం దేశాటన చేస్తూ, ఆ, ఆయన మంచి కవి, మీకు తెలిసి ఉంటుంది, అవును. మీలాగా అద్భుతమైన విశ్వకవి. కవి, విశ్వకవి. నోబెల్ ప్రైజ్ ఉమ్, పొందేవారు. అప్పటికే ఆయనకి ఆ నోబెల్ ప్రైజ్ వచ్చేసింది. అంతా అయిన తర్వాత ఆయన నాకు ఆ, సంగీతం వీణ మీద గిమ్మిక్స్ లేకుండా, గిమ్మిక్స్ అంటే మీకు అడ్డదిడ్డంగా చూడండి, ఆ. టింకర అలా కాకుండా భక్తి కనిపించాలి, వినిపించాలి. ఓహో. అలాంటి వాడు నేను వెళ్ళాను అని మొత్తం అన్ని తిరిగారు. ఈవెన్ చెన్నై కూడా వెళ్ళారు, రవీంద్రనాథ్ తమిళనాడు అని తిరిగారు. ఆయనకి ఏంటంటే విద్వత్తు ఉన్న వాళ్ళని చూశారు తప్ప ఆ, ఆ విద్వత్తులో భక్తి ఆయనకి కనిపించలే. ఓహో. చేస్తే ఆయన అంత తపన పడి వెతికి లాస్ట్కి బొబ్బిలి అన్నది ఇక్కడ ఆంధ్రాలో, బొబ్బిలి, అవునవును. పార్వతీపురం బొబ్బిలి, విజయనగరం. విజయనగరం. అక్కడ వెళ్తే ఎవరో ఉన్నారండి, పార్వతేశ్వర శాస్త్రి గారు ఉన్నారండి. ఆయన ఆ, ఎప్పుడూ బయటికి కనిపించాడు, ఆయన ఇంట్లోనే దేవుడి దగ్గర వాయిస్తాడు, ఎక్కడే బయటికి రారు. ఓహో. కానీ చాలా వంశం అంతా అది ఆధ్యాత్మిక చింతనతో అంటే సంగీత మీ తాతగారా, మా తాతగారు కాదు, ముత్తాత. ముత్తాత, ఆయన పేరేమన్నారు? మండపాక పార్వతేశ్వర శాస్త్రి, తుమరాడ సంగమేశ్వర శాస్త్రి, వీళ్ళంతా వైణిక ఇది. ఓహో. అంటే ఇప్పుడు అయితే ఉమ్, వెళ్ళారు. ఉమ్. వెళ్ళిన తర్వాత బొబ్బిలికి వెళ్ళిన తర్వాత నమస్కారం అయింది. ఏదో కాఫీలో నీళ్ళో ఏదో తాగడం, అప్పుడు చాలా ఏళ్ళ క్రితం అది, అవును. ఇప్పుడు కాదు, నా 18th సెంచరీ. రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడికి వచ్చారు. ఇంటికి వెళ్ళారు, వెతుక్కుని వెళ్ళారు. ఓహో. వెళ్తే ఏంటి ఎలా ఉండదు తెలిసిన, అదేం పంచ, దాన్ని ఏదో అంటారండి, అంటే ముతక పంచలు ఏదో అంటారు. అవును అవును. మామూలు ఆర్డినరీ డ్రెస్లో ఉన్నాడు. ఆర్డినరీ డ్రెస్. రండి అంటే ఏంటి అంటే, నేను రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. ఆయన చెప్పుకున్నారు, ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, విశ్వకవి రవీంద్రనాథ్. రండి కూర్చోండి. వీళ్ళకి ఏంటంటే ప్రపంచ జ్ఞానం లేదు, ఎప్పుడో దైవ చింతన, వీణ, దేవుడు వాయించడం అంతే. అంతే. ఏదో తినడం తప్ప బయటికి వెళ్ళడం అవన్నీ ఉండదు. ఆ, మీకు అభ్యంతరం లేకపోతే ఆ, నేను మీ వీణా వాద్యం అంతమంది చెప్పారు కదా, ఆ. అంటే టెస్టింగ్ అనుకోండి, ఈ టెస్టింగ్ అనుకోద్దు దయచేసి, నేను వినాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఉమ్, అక్కడే దేవుడి దగ్గర పెట్టి, ఈయనే వచ్చారు కాబట్టి అదే. అయితే బయటికి వెళ్తే ఆయన వెళ్ళేవారు కాదు. విన్నారు, అంత అయిన తర్వాత తానం పిక్ స్టేజ్ వెళ్ళిపోతుందన్నమాట. అతడు అలా ఉండే, అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి హీ వాజ్ అనేబుల్ టు ఆ, కంట్రోల్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ క్రైయింగ్. రవీంద్రనాథ్ ఠాగూర్, ఓహో. శాస్త్రిజీ స్టాప్, ప్లీజ్ స్టాప్, బంద్ చేసిండి, ఆ, నేను తట్టుకోలేకపోతున్నాను. బా. అయిపోయిందంతా. ఇతను ఏంటి, కళ్ళు మూసుకొని ఈయన వింటున్నాడా అని కాదు, ఆ, ఈయన సరస్వతి జగన్మాతతో కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్ ఆమె కోసం ఇతను కూడా ఆ. కళ్ళు మూసుకొని ఈయన ఈ విధంగా సరస్వతి దేవుని ఇద్దరు ఇద్దరు సరస్వతి దేవి పుత్రులే. అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన పెట్టి ఇలా వీణ తీసి ఇలా కింద ఇలా పెట్టారు. ఉమ్, ఇమ్మీడియట్గా ఆయన వెళ్ళి సాష్టాంగం పెట్టి ఆయన దండం పెట్టారు. బా. రవీంద్రనాథ్ ఠాగూర్ హిమ్సెల్ఫ్ సరెండర్డ్ అండ్ ఆయన పాదాలకు నమస్కారం. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ మై గురు, నేను మిమ్మల్ని గురువుగా నేను అబ్బా. ఆ, వితౌట్ ఎనీ, అంటే నాకేం వచ్చిన ఆయన ఏం లేదు అంటే, లేదు సార్, నేను ఇన్ని తిరిగాను ఇండియా మొత్తం, ఆ. అందరూ వాయిస్తున్నారు. ఇప్పుడు పాడడంలో కూడా మీరు అన్నట్టుగా తాదాత్మ్యం చెంది పాడటం వేరు, అది. తాదాత్మ్యం చెంది వాయించడం వేరు. అప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటి సార్ అంటే, మీకు అబ్జెక్షన్ లేకపోతే మన శాంతినికేతన్కి మీరు వచ్చి ఒక 6 నెలలు ఉండంటే, ఆ, బాబు నేను పైకి మేము రావునైనా పబ్లిసిటీకి నేను రాము, ప్రోగ్రామ్స్ వద్దండి. అది కాదు గురుజీ, మీరు ఏమొద్దు, మీకు ఒక అకామిడేషన్ ఇస్తాం, భోజనం కంటే మేము బయట ఎక్కడ తినము అంటే, మీకు అన్ని మీరు వండుకోండి, ఆ, అన్నీ చేసుకోండి, కానీ నేను మాత్రం ఉంటాను, పబ్లిక్లో కాదు. ఆహా.
నా కోసం మీరు క్షమించి దయచేసి రావాలంటే సరే అండి వెళ్ళారు. ఆ, వాళ్ళ డైలీ ఏంటి శాంతినికేతన్కి వెళ్ళారు. వెళ్ళి ఓ, ఆ, 6 మంత్స్ అక్కడ ఉండి ఉమ్, ఆయన వాయించిన వీణ అంటే సరస్వతి దండి ఇది ఉంటుంది చూడండి. అదేంటంటే దండి వీణ దండి అంటారు. తుంబ ప్లస్ ఇది ఉంటుందండి ఆమె. ఇది ఏంటి సరస్వతి చేసినది అంటే హంస. హంస. హంస టైపు అది ఆ టైపు ఇప్పుడు రేర్ అలాంటివి లేవు. ఆహా, అది చాలా కాస్ట్లీ వీణ. ఓహో. మొత్తం అంతా అదేంటి దాన్ని ఏమంటారండి తంత్రులా? కాదు ఇది దాంట్లో డెకరేషన్ చేస్తారు చూడండి. దాన్ని ఏమంటారంటే ఆ, అది కాస్ట్లీది ఏంటి ఇప్పుడు ప్లాస్టిక్ తీసిస్తున్నారు అంచులు. అవులవులే. అప్పుడు అయితే వినండి, డిజైనింగ్ వేరే ఆ, ఉంటుంది. మొత్తానికి అది చాలా కాస్ట్లీది అయిపోయిన తర్వాత అక్కడ డైలీ దినచర్య ఏంటి వండుకొని తినడం. ఉమ్, వీణ ఈయన వాయి- సాయంత్రం వచ్చేవారు. ఆహా, 6 అయితే ఒక చిన్న రూమ్ ఎవ్వరు ఉండేవారు కాదు. ఉమ్, అప్పుడు ఇన్ని ఫ్యాన్లు ఏసీలు ఏమి లేవు. ఏం లేదులేండి. వాళ్ళదంటే ఆధ్యాత్మిక చింతన. ఉమ్, చిన్న బెడ్ లైట్ వేసేవారు రెడ్గా చిన్నది. ఉమ్, శాస్త్రిజీ స్టార్ట్ చేయండి. ఉమ్, ఇంకేం మాటలు ఉండవు. ఉమ్, వాయించి అవర్స్ టుగెదర్ అలా వాయించుకొని పూర్వం అలా సాధన చేశారు. అలా దేవుడికి దైవంగా ఆ చింతన దైవానికి అంకితం అనమాట. అవును. అయితే అతను ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వెళ్తాడో ఇంకా భరించలేదంటే ఉమ్, తకిమని ఆపిమని చెప్తారు. అలా కాదు, ఉమ్, నాగబావుని నాగయ్యని వాయిస్తారు కదా, సడన్గా ఆపకూడదు. ఆ, గ్రాడ్యువల్గా అంటే ఒకసారి తానం పైకి వెళ్ళిన తర్వాత అలా అలా స్లో చేసి ఆపేసేవారు. ఆ, వాళ్ళ దినచర్య అంతే. మళ్ళీ ఎవరింటి ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. ఈయన ఇది ఇలా చేస్తూ లాస్ట్కి ఉమ్, ఆయన గిఫ్ట్గా ఇచ్చారు ఓహో. ఆ వీణని. అబ్బా, నీకు ఇంత భక్తి ఇది ఉంది, ఒక కవి ఇంత విశ్వకవి అయి ఉండి కూడా అంతే కదా కవి. మీకు ఇంత సంగీతం మీద ఇంత సంగీతం భక్తి మీద ఏంటి, ఎంత? ఒక చిన్న పిల్లలాగా మీరు ఆ. గర్వం లేకుండా నిగర్వంగా వచ్చి సో నా బహుమానంగా నా గుర్తుగా ఇచ్చిస్తానండి. ఇప్పటికీ శాంతినికేతన్లో ఆ వీణ ఉంది. ఓహో. అటువంటి వాసనలో మనం అటువంటి, వచ్చాం. వంశం నుంచి వచ్చారు మీరు. వచ్చారు. అయితే నాన్నగారు అమ్మగారు, నాన్నగారి పేరు ఎంకే శాస్త్రిజీ. నాన్నగారు రైల్వే రిటైర్డ్ ఆఫీసరు. ఇప్పుడు లేరు. అమ్మ కూడా మా మండపాక అన్నపూర్ణ రాజలక్ష్మి. ఇద్దరు నా తల్లిదండ్రులు, నా సద్గురువులు. సద్గురువులు వాళ్ళు కూడా సంగీత సాధన చేశారు. అయ్యా అద్భుతం. వాడు కూడా బయటకు వచ్చేవారు కాదు. ఓహో. ఏం వాయిస్తారండి. ఆ నాన్నగారు గొంతుగా అద్భుతం, అమ్మది అద్భుతం. అంటే మీరు చిన్ననాటి నుంచి ఇంక ఈ సంగీతం ఇవన్నీ చెవులో వింటుండే అమ్మ నేర్పిస్తుంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కదా, క్రికెట్ ఆడుకోవడం ఇవన్నీ. అంటే లాస్ట్కి ఒకనొక టైంలోనేమంటే నాకు అప్పుడు మాట కూడా వచ్చేది కాదు. కొంచెం నత్తిగా ఉండేది. ఓహో. సో నత్తిగా ఉంటే అడిగేవాడిని. నాన్నగారు ఏమంటే శివుడు ఆ శివలింగం ఉంది, పాలరాయి శివలింగం, ఎప్పుడో కాశీ నుంచి తెచ్చింది. ఓహో. మాది 4వ పీఠం ఉండేది. అంటే ఏంటి మన శ్రీచక్ర పీఠం, అదేంటి లలితాదేవి పీఠం ఉంది కదా, అది శ్రీచక్ర. శ్రీపీఠం. శ్రీపీఠం. ఉమ్. ఇప్పుడు మా సిస్టర్ పద్మావతి అని ఆమె దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ, శివలింగం అని కాశీని తెచ్చింది. సరే ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే నాన్నగారు అమ్మ నాకు అప్పుడు ఏవో పాటలు పాడే, సినిమా పాటలు ఏవో హిందీ అంటే పాడి ఆ వయసులో అది ఉంటుంది. పాడుతుంటే నేను అన్నాను ఒకసారి రాసిన తర్వాత అడిగా నేను పాడాలని ఉంది, ఏంటి ఉంది మరి చేయాలంటే ఎట్లా అంటే అప్పుడు మాట కూడా స్కూల్లోని కాలేజీలో గేలి చేసేవారు. అంటే వెంటనే మాట వచ్చేది కాదు, మాట వచ్చేది కాదు. అంటే అంటుకునేది. ఆ, అయితే సరే అని చెప్పి ఇంట్రెస్ట్ని చూసింది. అది 1 ఫ్రైడే నాకు గుర్తుంది. ఆ, తెల్ల 12 కట్టేసుకొని తలస్నానం చేసి వచ్చాను. అంతా అంటే నీకు కళ్ళు మూసుకో అని మదర్ ఫాదర్ చెప్పారు. ఓహో. భయం వేసింది. కళ్ళు మూసుకో ఏం చేస్తున్నావు అంటే కన్ను ఇప్పిలా చూస్తున్నాను. మూసుకోమని కళ్ళు మూసుకోవాలి అని, మరి నువ్వు సంగీతం పాడాలంటున్నావు కదా, పాట రావాలంటున్నావు కదా, వస్తున్నావు అంటే నాకు కావాలి, నువ్వు కళ్ళు ఇప్పితే మటుకు రాదు అని కండిషన్ పెట్టారు. ఏం చేస్తున్నావు అమ్మ ఏం చేస్తావు అంటే తేనెలోని ఒక ఇది ఉంటుంది చూడండి, అదో రకమైన స్టిక్ ఉంటుంది. ఓహో. మామూలు దాన్ని ఏమంటారంటే అరగతీస్తారు, చంద్రం టైపు. ఆ టైపు సన్న ఉంటే దాంట్లో సూదిగా ఉంటుంది ఎడ్జ్. అది ముంచి ఏం రాశారో తెలియదు. కళ్ళు మూసుకో అంటే అమ్మ ఏం చేస్తావు ఏంటంటే కదా ఏం లేదు, నువ్వు పాడాలి అనుకుంటే సంగీత రావంటే నేను చెప్పింది నీకు ఏం చేయట్లేదు, ఏదో చేస్తున్నా అని చెప్పి తేనెతో రాసి పెట్టారు. తీగుంది ఏంటి తేనె అంటే మింగేశాను. ఇప్పుడు అంటే ఇప్పాను. ఏంటి అంటే చెప్పలేదు. తర్వాత కొన్నాళ్ళకి నా మీద ప్రామిస్ వేసుకున్నారు, చెప్పకూడదు ఇలాంటివన్నీ, పబ్లిష్ చేయకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇద్దరు దార్ నో మోర్. సో వాళ్ళ శిరస్సు వంచి మా తల్లిదండ్రులు గురువులు అయినటువంటి మా నాన్నగారికి పాదాభివందనం చేస్తున్నా. వాళ్ళ దయ వల్లే నేను ప్రపంచాన్ని చూడగలిగాను. ఏమిటి తెలిసింది సంగీతం అసలు రాని వాడికి ఇంతో అంత పాడుతున్నా అంటే వాళ్ళ భిక్ష అంతే. ఆ జ్ఞాన సరస్వతి, సరస్వతి ఎవరో మనకు తెలియదు. తల్లిదండ్రులు మీ తొలి గురువులు వాళ్ళే సంగీతంలో.
సంగీత సాహిత్యాలన్నిటిలోని వాళ్ళే పాటలను వీటిలోని. సో, ఆ తర్వాత ఫస్ట్ మీరు ఎలా ప్రారంభించారు? అయితే తల్లిదండ్రుల ఆ దగ్గర? తర్వాత నాన్నగారు, అమ్మ చెప్పారు అద్భుతం. తర్వాత చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ, ఆ. అనకపోతే తర్వాత ఏమొచ్చి చెప్పారు. ఒకసారి అడిగారు. ఉమ్, "ఏంటి ఇది ఎప్పుడు ఆబ్సెంట్ మైండ్‌గా ఉంటున్నావు? ఉమ్, ఎప్పుడు చూసినా బొమ్మలు వేయడం, రూమ్‌లో తలుపులేసేసుకొని ఒక్కడివే ఏదో పాడుకోవడం ఏంటంటే" మా ఫాదర్ దగ్గర భయం ఉండేది. ఉమ్. ఎంతమంది మీరు మేము వీఆర్ పిల్లలు? 5 బ్రదర్స్ అండ్ 2 సిస్టర్స్ అండి. ఆహా. అందరూ అద్భుతంగా పాడతారు. ఓహో. వీణలు వాయిస్తారు సిస్టర్సు గట్రా. నేనేంటంటే ఉమ్, అందరికన్నా కొంచెం బయటకొచ్చి పబ్లిసిటీ కోసం వచ్చినవాడిని నేనొక్కడినే. ఓహో. ఆ, సరే అయితే తర్వాత ఏమొచ్చాను అడుగు చెప్పానన్న. అమ్మ దగ్గర చాలా క్లోజు. అంటే అక్కడ సంగీతం ఫస్ట్ అక్కడే నేర్చుకున్నారు మీ అమ్మగారి దగ్గర? తల్లిదండ్రులు ఫస్ట్. ఆ తర్వాత చెప్తాను. అది అయిన ఆ. తర్వాత ఏంటి అంటే, లేదండి నాకు చదువు మీద దృష్టి వెళ్ళటం లేదు. ఉమ్, ఫుల్ టైమ్‌గా చేయలేకపోతున్నాను. ఆ, ఫుల్ టైమ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. అప్పుడు విజయనగరం నాకు అది తెలిసింది. ఆ, విజయనగరం విజయనగరం. ఒకటే పెద్ద ఫారిన్ అవును. ఫారిన్ కంట్రీ. పేరెంట్ కట్టిన. విజయనగరం వెళ్ళి సంగీత కళాశాల. సంగీత కళాశాలలో నేను నేర్చుకుంటాను. ఆ, పార్ట్ టైమ్ కావస్తే డిగ్రీ చేస్తా ఓహో. అని చెప్పి చెప్తే, సరే అని చెప్పి పంపించారు. దానికోసం నువ్వు ఇంత భయపడతట్లా ఉమ్, విషయం చెప్పాలి కదా! ఇటువంటి విద్యలు ఆ, ఒకళ్ళు వెళ్ళి చెయ్యి అంటే బలవంతం కాదు. అవును. వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ చేయాలి. అవును. సంగీతం, సాహిత్యాలు మాకు ఐడియా ఉంది కదా! ఆ, సరే మేమైతే పబ్లిసిటీ కోసం వెళ్ళేవాళ్ళం కాదు. ఉమ్, నాన్నగారు పైలట్‌లో అయితే వాళ్ళ ఫాదర్ వద్దనేసారు. ఓహో. తర్వాత రైల్వేలో చీఫ్ సరే. డ్యూటీ వరకెళ్లారు. ఉమ్, తర్వాత రిటైర్ అయిపోయారు. సరే ఇప్పుడు అమ్మ, నాన్నగారు ఇద్దరు లేరు. అయితే ఏంటంటే వెళ్ళు. ఉమ్. వెళ్ళి మా మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత విజయనగరంలో మొట్టమొదట విద్యల నగరం విజయనగరం అంటే విజయనగరంలో సంగీత కళాశాలలో సంగీత కళాశాల చేరారు. చేరాను. అక్కడ అక్కడ విద్య నేర్చుకున్నారు. తర్వాత తిరుపతిలో డిగ్రీ ఇన్ మ్యూజిక్ చేశాను. ఓహో. బీమస్ సెంటర్ బ్యాచిలర్ ఆఫ్ మ్యూజిక్. ఓహో. అండ్ ఆఫ్టర్ దట్ మన హైదరాబాద్‌లో ఆ, ఇప్పుడు పొట్టి శ్రీరాములు అప్పుడు తెలుగు యూనివర్సిటీ ఉంది. అవును. ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అవును. మ్యూజిక్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓహో. తర్వాత అంటే కర్ణాటక, ఆ! హిందుస్థానీ అన్నిట్లో కర్ణాటకలోనే చేశాను అందులో. చేశారు. హిందుస్థాన్‌లో ఏంటంటే ఉమ్, కొన్నాళ్ళు నేర్చుకున్నాను కానీ, అదే. కానీ ఎలాగ పాడడానికి ఎలా నాకు అబ్బిందంటే ఆ, పుట్టి పెరిగింది ఒరిస్సా. ఓ, ఒరిస్సాలో హిందుస్థానీ ఎక్కువ. అవును. ఈ తెలుగు, ఉమ్, కర్ణాటక అనేది లేదు. ఆహా. ఎక్కువ అక్కడ ఒరియా అండ్ హిందీ. ఆహా. సో, అలా అయిన తర్వాత నేర్చుకున్నాను. తర్వాత మరి పై చదువులు మరి ఇంట్రెస్ట్ లేదు సరే, మనకి. ఈ మధ్యలో హిందుస్థానీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి హ్మ్. ఒకటి మంచి జగదీష్ సింగ్‌దా లేకపోతే హరిహరన్ యువత जिंदगी क्या चीज है होश वालों को खबर क्या बेखुदी क्या चीज है
ఆ గజల్ జగదీష్ సింగ్ లాగా అసలు మీరు పాడుతుంటే నాకు జగదీష్ సింగే ఎగ్జాక్ట్లీ. వాయిస్, ఆ ఇన్వాల్వ్మెంట్. అవును సార్. మీరు అన్నారు కదా మీ తాత వాళ్ళు అంతా ఆ వీణా వాయించడంలో తాదాత్మ్యం చెందేటువంటి వాళ్ళు అన్నట్టుగా. ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది, ఒక రచయిత అయినా కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యేటంటేనే పాయింట్స్ వాడు అద్భుతంగా రాయగలుగుతాడు. సంగీతం మీరు కూడా కవిత రాస్తే కూడా ఊరికే రాస్తారండి. దాన్ని ఏంటంటే రసపరవశం చెందాలి. ఎస్. ఆ రసపరవశం చెందేటువంటి గుణము అవును సార్. గాయకునికి ఉండాలి. ఆ గుణం మీకుంది. అవును. అందుకే అద్భుతంగా మీరు ఇన్వాల్వ్ అయిపోతుంది. అవును. అవును. కాబట్టి అందుకే ఏంటంటే ఋషితత్వంలోకి వెళ్తే తప్ప, ఆ యొక్క తన్మయత్వంలోకి వెళ్తే తప్ప అవును. సంగీతం కానీ సాహిత్యం కానీ రాదు. అవును సార్. చాలా ఓకే, చాలా అద్భుతంగా మీరు గానం చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా మీరు ఎదుగుతూ ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి ఇప్పుడు అనేకమైనటువంటి దేశాల్లో, అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అనేక దేశాల్లో మీరు పాడారు. అవును. ఈ కచేరీలు చేశారు. ఈ కచేరీలు వెనుక అంటే కచేరీలు చేయాలని, అందులోనూ మెయిన్ గజల్స్, తర్వాత భక్తి పాటలు, అవును. భజన్స్, వీటిని ఎక్కువగా మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? కారణం అంటే నా పుట్టిన పెరిగిన వాతావరణం ఒడిస్సా అండి. ఒడిస్సా ఆల్మోస్ట్ హిందీ టచ్ ఉంటుంది అక్కడ. అక్కడ భజన్స్, ఎందుకంటే ఇంట్లో కూడా అమ్మా నాన్నగారు మా ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే ఒక భజన్ ప్రోగ్రామ్. భజన వేరు, భజన్స్ వేరు. భజన్ అంటే ఆ ట్రాక్ వేరే ఉంటుంది. సో పాడుతూ ఎక్కడికి వెళ్ళిన ఇంట్రెస్ట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళిన ప్రోగ్రామ్ ఉంటే నాకు మగ్గిస్తే బాగుందని వెళ్ళిపోయేవాడిని. నేను ఒకటి పాడతానని చెప్పి ఒరియాను, మన హిందీ, ఒరియా ఎక్కువ. కన్నడ నాకు రాదు కానీ కన్నడ కూడా పాడతాను. అలాగా ఇప్పుడు మన ఒడిశా భజన్ నేనే రాశాను. జోగా కాళీ యారే జగన్నాథ్ స్వామిది. మొహబాహు జయ మొహబాహు జయ জগন্নাথ জয় জগা কালিয়া জয় জগতর নাথ জগবন্ধু জয় চোখাখি জয় মহাবাহু জয় জয় দেব হারে গীত গোবিন্দ জয় জগন্নাথ জয় మహాబాహు జయ జయ జగన్నాథ స్వామి నీకు జయముగా గాక. ఇది కూడా కారణం అంటే మా ఊర్లో ధ్వజస్తంభం ఉంది జగన్నాథ స్వామిది. అక్కడ అన్ని చదివి చూసి వచ్చాను. నాకు ఒరియా చదవడం వచ్చు కానీ పాట ఎప్పుడు రాలే. మా అమ్మని నాన్నగారిని అడిగాను, ఏంటి పాటలు రాసిన కానీ ఒరిస్సాలో ఉండి ఒరిస్సా పాటలు అయిపోయినాయి ఎలాగమ్మా ఏం చెప్పమంటే, ఆ దేవుని తలుచుకో, మనస్ఫూర్తి తలుచుకో అని ఆ భగవంతుడు నీకు అన్ని ఇస్తాడు అంటే చాలా ఒరియా భజనలు రాసి పాడాను అక్కడ. చీఫ్ మినిస్టర్ గారు మన పట్నాయక్ గారు, ఎక్స్ ఇప్పుడు కాదు, దీనికి ముందు ఉండేవారు కదా, అదే జానకి వల్ల పట్నాయక్ తాలూకా అబ్బాయి బీజేడీ. సో ఎన్ని ప్రోగ్రామ్స్లో వెళ్ళి స్పెషల్గా గవర్నమెంట్ తరఫున పంపించి స్పెషల్ గెస్ట్ హౌస్లు ఇచ్చి అద్భుతంగా చాలా ప్రోగ్రామ్స్ పాడాను. సో ఆ విధంగా ఇప్పుడు మీరు పాడుతూ ఆదిత్య రామ్ గారు సార్ తర్వాత మీరు సాధించిన ఒక అచీవ్మెంట్ ఏంటంటే ఈ అంబానీ గ్రూప్స్, అంటే రిలయన్స్ వాళ్ళు, ఈ అంబానీ గారు ఆయన భార్య రీతు అంబానీ, వీళ్ళు మీ యొక్క టాలెంట్ గుర్తించి 6 కోట్ల అవార్డు మీకు ఇచ్చారంటే అంతకన్నా గొప్ప అవార్డు నాకు తెలిసి ప్రపంచంలో ఏది ఉండదు. ఎవరు ఆ మనసు కూడా ఉండదు. ఆ మనసు కూడా ఉండదు, మనసు రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంగీతము, ఆ గానము, ఆ యొక్క ప్రతిభ అని వాళ్ళు గుర్తించారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్ 2019 అండి. నేను అక్కడ వెక్స్ అయిపోయి అందులో బాలీవుడ్లో ప్రయత్నం కోసం వెళ్ళాను. ఈస్ట్ మలాడ్లో ఉండేవాడిని. ఎక్కడ? ముంబైలో ఉండి చేస్తే అప్పుడు ఏంటి ఇంత మనకి టాలెంట్, సినిమాకి ఇంత టాలెంట్ అక్కర్లేదు, అది మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు రాశారు కవిత్వం, అది నోరు తిరగదు. ఇప్పుడు ఇది కాదు, ఇంకోటి ఇంతేళ్ళు చెప్పారు, అది ఏంటి అది చెప్పండి ఒకసారి. ప్రళయ కాల జ్వలిత నేత్ర చలిత గాత్ర తాండవం తిరగదు, అంత అక్కర్లేదు సినిమాకి. అలాగా ఇంత సంగీత జ్ఞానం ఉంటే అది మనకి ప్లస్ పాయింటే. అటు ఏంటి భగవంతుడు ఎవడు హెల్ప్ చేయట్లేదు అంటే, సరే అప్పుడు ఒక ఆయన తీసుకెళ్ళి నీకు ఒక ఆశ్రమం తీసుకెళ్తాను, ఆనంద మార్గ అంటారు. ఆనంద మార్గం అనేది ఈస్ట్ అంధేరిలో అక్కడ ముంబైలో ఉంది. దానికి ఈ సాక్షాత్ ఈశ్వరుడే అని ఆయన కొలుస్తారు. ఆయన పేరు ప్రభాత్ రంజన్ సర్కార్. నమస్కార్.
ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే సాక్షాత్తు సుభాష్ చంద్రబోస్కి మేనల్లుడు. ఓహో! అతను ఒరిజినల్ సుభాష్ చంద్రబోస్. ఆయన ప్రభాత్ రంజన్ సర్కార్ని ఆయన ఆనందమూర్తి బాబా అంటారు. అతనికి కొన్ని వేల మంది దాదాజీలు అంటే సన్యాసులు, సన్యాసిని వీళ్ళంతా ఉండి లైఫ్ డెడికేట్ చేసి ఆయన దగ్గర ఉండిపోయారన్నమాట. అబ్బా! సో హీ హ్యాస్ షోన్ సో మెనీ మిరాకిల్స్ అని వదిలేండి చాలా. సో అందులో మన ఈ మహామహులకి ఆయన లైఫ్ని టర్న్ చేశారు. అవునండి. ఎట్లా అంటే ఒక ఆయన ఉండేవారు, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఆర్డినరీ, ఇప్పుడు ఒక స్థాయిలో లేని స్థాయిలో ఉన్న వాళ్ళని కుబేర్ బంజా అని ఆయన ఒకసారి చూసి జస్ట్ అలాగంటే ఆయన ఏది తెలుస్తుంది దివ్య దృష్టి అంటే వాళ్ళు అతను చెప్పింది ఇంతవరకు ఏమీ అదే. పొల్లిపోలే. ఓహో! అక్కడికి వెళ్ళాను ఆనందమార్గ అవధూత ఆయన. అంటే సాక్షాత్ శివుడే అంటారు. అంతేలేండి. సో అయితే ఏంటంటే అక్కడ పాడడానికి వెళ్ళాను. ఆ! పాడితే ఎవరో హార్మోని పెట్టి వాయిస్తాడు, వెళ్తే అందరూ అదే ఆ మంత్రం ఏంటంటే బాబా నామ్ కేవలం. ఓహో! బాబా నాం కేవలం, 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 బాబా నాం కేవలం. ఇది మంత్రం, ఓహో! ఆయన సృష్టించిన మంత్రం ఇది. నేను కూడా పాడాను. ఆ! అంటే నాకు అక్కడ స్టైల్స్ డిఫరెంట్. ఆయన 5,000 పైగా రాశారు ఆయన సాంస్క్రిట్లో. అబ్బా! ఆ! అందులో ఆయన ట్యూన్ చేసినవి అందరూ పాడుతుంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాం కదా, నాకు ఆ ట్యూన్స్ అని తెలీదు. ఆ! ఇదే పాడాలి అని, కానీ ఏముంది దేవుని తలుచుకొని పాడిద్దాం, మనకు వచ్చిన రాగంలో పాడదాం పాడాను. ఏం చేసి పాడేసి. ఓ అద్భుతం అద్భుతం అయిన తర్వాత పక్కన ఇప్పుడు మీరు చాలా ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి అంటే ప్రముఖ వరల్డ్ రినౌండ్ ఆస్ట్రాలజర్, అవును. ప్రొఫెసర్, డాక్టర్. అవును తెలుసు. సో ఆనందమూర్తి బాబా గారు ఎప్పుడైతే శరీర త్యాగం చేసేసారో ఆ! ఆయన అందరికి హుకుం జారీ చేశారంటే ఈ మొత్తం ఆశ్రమాలకి ప్రపంచం మొత్తం చాలా కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయి. 382 పైగా మన ఇండియాలో ఉన్నాయి. ఆ! వరల్డ్ వైడ్ ఆశ్రమాలు. దాని అంతటికి ఇతను దాన్ని ఏమంటారంటే అథెంటిక్ గురువుగా, అదే. అంటే రిప్రజెంటేటివ్ గురువుగా మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి ఇతనే అని చెప్పి ఆయన శరీర త్యాగం చేసే ముందు చెప్పారు. అలాగే నడుస్తున్నది. ఆ! బాబా గారి తాలూకా ఈ శిష్యులు వీళ్ళంతా అవును. ఎవరు, మన శిష్యురాలు ఆ! గోయంకా గారు, ఓహో! సుశీల్ గోయంకా, సీమా గోయంకా, ఆ! నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, ఆ! రవిశంకర్ గారు కూడా శిష్యులే, ఓహో! ఆర్ట్ ఆఫ్ లివింగ్. అబ్బా! అండ్ బాబా రామ్దేవ్. ఓహో! నాకు తెలిసి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఓహో! సో అయిన తర్వాత దృష్టిలో పడ్డారు. నేను పడిపోయాను అంతే, అదే లైఫ్ టర్న్ అయిపోయింది. అయితే అయిపోయిందంట. ఇతను అడిగారు, అడిగితే ఆదిత్యరావు అంటే తెలుగు గారు అడిగారు. అమ్మ తెలుగు ఎవరో తెలుగు మాట్లాడుతున్నా. అవును సార్ నేను తెలుగు అని. ఏంటి నాకు అని చెప్పాను. ఆ! ఎప్పుడైనా నీతా మేడంని, ముఖేష్ అమ్మని కలిసారండి? సార్ ఎక్కడ సార్ చూడడానికి పక్కనే గన్మెన్స్ అందరూ ఉంటారు, బౌన్సర్స్ ఉంటారు సార్, దగ్గర పట్టుమని కొడతారు సార్. ఆ! అంతవరకు నాకు అవకాశం రాలంటే, అవకాశం ఇస్తే కలుస్తారా అని అడిగారు. ఆ! సార్ అంతగానే మహద్భాగ్యం, రండి తీసుకెళ్తాను. హ్మ్. అక్కడ ఎవ్రీ నెల ఆ! సెకండ్ సాటర్డే అక్కడ మెయిన్ అంధేరిలో అక్కడ ఆశ్రమంలో వీళ్ళు వస్తారు. ఓహో! వచ్చి అందరిలా కింద కూర్చుంటారు. నో నేను నీతా అంబానీ, ముఖేష్ నో, అక్కడ అలా చేయరు వాళ్ళు. అబ్బా! గురువు దగ్గర శిష్యులే హ్మ్. వస్తారు, అందరికి వడ్డిస్తారు. ఓహో! మనలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళినా అక్కడ వెళ్ళి వాళ్ళు వడ్డిస్తారు. ఆ! నేను చూడండి డబ్బున్న అక్కడ అవన్నీ ఆ లెవెల్ కొట్టరు. హ్మ్. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్తే వాళ్ళని పట్టడం కష్టం. మళ్ళీ గన్మెన్స్ అంతా ఉంటారు. హ్మ్. లోపల వచ్చేసరికి ఆర్డినరీ పర్సన్ లాగా శిష్యులాగా ఉంటారు. ఆ! పరిచయం చేసి నమస్కారం చెప్పారు. అంత ఆయన ఆదిత్యారం సో అండ్ సో అని చెప్పినారు. పాడాను. ఓహో! ఇమ్మీడియట్గా మాకు ఛాన్స్ వస్తే వదులుతామండి. ఆ, అదేంటి అంతే శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ్ నారాయణ వాసుదేవ, హే నాథ్ నారాయణ వాసుదేవ, హే నాథ్ నారాయణ వాసుదేవ. ఆ పాట పాడిగానే వాళ్ళు మెల్ట్ అయిపోయారండి. అది హరే కృష్ణ అని. వాళ్ళు కృష్ణుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కృష్ణ డివోటీస్ అన్నమాట. ఓహో! ఇంకా అక్కడి నుంచి పరిచయం అయిపోయింది సార్.
అయిన తర్వాత అద్భుతం. దానికి కారణం అంటే ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. అంటే ఆయన ఏంటంటే నేను కాదయ్యా బాబా గారు అంటారు. అంతే అండి. ఆయన నిస్వార్థంగా ఉమ్. ఏం ఆ పరిచయం ఎవరికి దొరుకుతుంది సార్ అది? అంతే కదా. అంత మా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఒక 5 మంది కూడా ఉండదు అంత అద్భుతం నీ కాంటాక్ట్ ఎలా వచ్చింది అంటే, అంతే కదా. అంటే ఆ బాబా దయ వల్ల ఈ ముళ్ళపూడి గారు అంటే సరే మొత్తానికి అయిన తర్వాత ఇతనే చెప్పారు. మేడం మరి ఆదిత్యరామ్ పాపం లైఫ్ అంతా డెడికేట్ చేసేసాడు మ్యూజిక్ కోసం అని, సరే ఎవరు ప్రాపర్ గైడ్ అవకాశం ఇవ్వట్లేదు, అవకాశం లేదు, గుర్తించలేదు. గుర్తించలేదు, వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారు. సరైన ప్రాపర్గా చేసిన వాళ్ళు టాలెంట్ గుర్తించే సంస్కారం చాలా మందికి ఉండదు కదా. సో ఈయనకి అవార్డు ఇవ్వాలంటే డెఫినెట్లీ డిజర్వ్ మిస్టర్ ఆదిత్యరామ్జీ, ఉమ్. ఆదిత్యరామ్జీ యూ డిజర్వ్ దిస్ అవార్డ్ అని ఆ, రిలయన్స్ ఐకాన్ అభినవ శ్రీకృష్ణ దేవరాయ్ విత్ 6 crores ఆఫ్ క్యాష్ అవార్డ్. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సర్జీ. ఆ, ముడిపూడి గారు సత్యనారాయణ మూర్తి గారు మీకు కూడా థ్యాంక్స్. అభినవ్ బాబా నామ్ కృష్ణదేవరాయలు. కేవలం శ్రీకృష్ణదేవరాయలు, అభినవ్ కృష్ణదేవరాయలు పేరుతో 6 కోట్ల అవార్డు. అందులో ఎంతమంది అందరూ చాలా ఆయన దగ్గర కొలువులు చాలా మంది ఉంటారు కదా, మంత్రులు వీళ్ళంతా, అంతే కదా. అందరికీ అవార్డు నాది హైయెస్ట్ అది. అంత క్యాష్ అవార్డు కాదు అందులో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఆస్థానంలో చాలా మంది అష్ట దిగ్గజాలు అయితే ఉన్నారు కదా అష్టదిగ్గజాలా? మంత్రులు కూడా. అవును అది కూడా కాదు, అది దానికి వేరే వాళ్ళు ఉన్నారు ఆ అవార్డ్స్కి. అవునవును. నాది అభినవ శ్రీకృష్ణదేవరాయని. ఆయన సంగీత సాహిత్య సార్వభౌముడు కదా అది. కృష్ణదేవరాయలు. అందుకే సంగీత సాహిత్య సార్వభౌముడు కాబట్టి సంగీతం మీకు అది అలా చేసి చాలా అలా excellent, నడుస్తున్నది సార్ అది. ఇదంతా డివైన్ బ్లెస్సింగ్స్. అంతే అండి. అంటే మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం మీకు. అవునవును మేము కూడా తెలుగు వారుగా మేము గర్వపడుతున్నాం. అవును సార్. మీరు అంత గొప్ప అంతర్జాతీయ స్థాయిలో అవును భజన్స్ కానీ గజల్స్ కానీ పాడటంలో కానీ అంటే ఆ రాగాలు కూడా మీకు అలవోకగా వస్తున్నాయి. అవును తెలిసి ఉండాలి ఎంతో అంత. అంటే నాకు నేనే గొప్ప అంటం లేదు కానీ కొంత అది బేసిక్ సంగీతం సరిగమలు ఆ రాగ జ్ఞానం ఇంత అంత ఉంటే ఆ భావాన్ని పెట్టి ఫీల్ చేసినప్పుడు అద్భుతంగా వస్తుంది. వెంట్రుకలు ఉన్న ఆమె గొప్ప ఎలాగైనా కట్టవచ్చు అని ఒక సామెత ఉంది. వెంట్రుకలే లేకపోతే గొప్ప ఏం కడతారు? సరిగమలు రాని వాళ్ళంతా కూడా గొప్ప సంగీత దర్శకులు అయిపోయేది. అధిక విద్యావంతులు అప్రయోజకులైరి, పూర్ణ సుంటలు సభాపూజ్యులైరి. బాబా శేషప్ప కవి గారు చెప్పారు ఓ 600 సంవత్సరాల క్రితం. అప్పుడే చూడండి. ఇప్పుడు సరిగమలు రావు, ఏమీ రాదు, ఎవడో మీలాంటి వాళ్ళు కంపోజ్ చేస్తే దాన్ని ఏదో అది చేసేసి పెద్ద పెద్ద సంగీత దర్శకులు అయిపోయారు, పెద్ద గాయకులు అయిపోయారు. అవునవును కూటాలు పీఠాలు చేసుకొని గొప్పలు చేసి, కానీ ఒరిజినల్ దాన్ని ఎప్పుడైనా కూడా అది వెలుగులోకి వస్తుంది. నేను అదే అందుకే నేను అనుకున్నాను. ఒకటి అంటుంటానండి, వెలుగులోనికి వచ్చిన వాళ్ళంతా గొప్పోళ్ళు కాదు, వెలుగులో రాని వాళ్ళు తక్కువ కాదు. ఆహాహా గ్రేట్ గ్రేట్. అవకాశం ఇస్తే, అవును ఒక ఆపర్చునిటీ ఎవరైనా అవకాశం ఇస్తేనే ఎవడైనా గొప్పోడు అవుతుంది. అవును మరి అవకాశం ఇచ్చే సంగీత సాహిత్య సౌజన్యమూర్తులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? గ్రేట్ గ్రేట్ గ్రేట్. అదే నా ప్రశ్న. యార్ రైట్ అండి. టాలెంట్ లేకుండా టాలెంట్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అవకాశం ఇవ్వాలి కదా. అదే నేను అదే అనుకున్నాను. ఏంటి హోప్లెస్ అవ్వలేదు కానీ ఒక్కొక్కప్పుడు బాధ బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఏంటి మనకి ఎంత ఉన్నా కూడా ఏంటి చాలామంది ఏంటంటే మాటకారితనాన్ని నమ్ముతున్నారు. కొందరు నమ్ముతున్నారు. ఏంటి తిమ్మిని బమ్మి చేసి మీకు ఎందుకు సార్ నేను చేస్తాను మీకు అని ఆ, డబ్బులు అక్కర్లేదు. అదేంటి అతను 5 పాటలకి అన్ని 10 లక్షలు అడిగాడు. ఎవరు సార్ అది 10 లక్షలు అంటే విత్ రికార్డింగ్ అన్ని కలిపి. ఆ, పోనీ అది కాకపోయినా కొంతైనా లేదే లాస్ట్కి అయినా అతను ఏమొచ్చి 5 లక్షలు అడిగాడండి, పోనీ నేను చేస్తాన్నాడు. అనవసరం సార్ మీకెందుకు, మీకు డబ్బులు ఒక పైసా ఇవ్వక్కర్లేదు సార్, ఆ, మీకెందుకు కాన్సెప్ట్ చెప్పండి, ఎన్ని పాటలు 5 పాటలు ఏం చెప్పండి అయిపోయింది. అప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఉమ్, ఏం చెప్తారు, అన్నా నమస్తే అన్న అని టీ తాగుదాం పదా అంటాడు. జేబులో 1000 రూపాయలు పెడతాడు. అంతే. ఏంటి పెట్టామంటే ఉంచనా నేను ఖర్చుకు పెట్టాను. ఏంటి అక్కడే ముందు మనకి సరెండర్ అయినట్టు చేస్తాడు. ఏంటంటే నేను యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ నా సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను, మీరు చాలా బాగా చేస్తారు కదా ఇది చేయండి అంటే రాస్తాను కూడా, లేకపోతే సరే ఆ పాటకి చేసేసి అద్భుతం ఎవరు చేస్తే ఎవరు పాడితే బాగుండండి, నీకెందుకు నేను చేస్తానండి, ఆల్రెడీ 10 పెట్టాడు డబ్బులు, టీ తాగిపించాడు. అదే అన్నీ చేస్తాం దగ్గర ఆయన పిఆర్ఓ వర్క్ ఉంటుంది అంతా ఉంది అన్నీ చేసిస్తాం. సపోజ్ మీరే ప్రొడ్యూసర్ అయిన తర్వాత అప్పుడు ముందు వద్దన్నాడు డబ్బులు, అవునా. ఇప్పుడు వినిపిస్తాడు. అంటే మీరు అంటారే మీకు మంచి సంగీత జ్ఞానం సాహిత్యం మీద కమాండ్ ఉంది కాబట్టి బా ఏం అద్భుతంగా ఉంది అంటే అప్పుడు మెల్లి చెప్తాడు ఇలా చేతులు ముడుచుకోనండి, కానీ చాలా కష్టమైందండి, డబ్బులు లేకుండా ఎవరు చేయలేదండి, ఇంత అనుకున్నాం కానీ అందరూ డబ్బులు అడిగారండి, డెఫినెట్గా అది 8 లక్షలు అయింది, ముందు ఎంత అన్నాడు 3 అన్నాడు, అవును. మీరేంటి ఫోన్లే అని ఆ డబ్బులు ఇచ్చేస్తారు. అది బై మిస్టేక్ హిట్ అయింది అనుకో, ఉమ్, వీ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అదే.
అయినా అట్లా ఎప్పుడైనా సరస్వతి దేవిని నమ్ముకున్నాం సార్. ఇప్పుడు నేను నమ్ముకొని ఎలాగా అనుకున్నాను. సరస్వతిని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ కానీ అది నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పటికే చాలా నమ్ముకున్నాను. తక్కువ. అందుకో అని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఆ మూలపూడి సత్యనారాయణమూర్తి గారు. ఇతను మొత్తం మ్యూజిక్ కోసమే లైఫ్ డెడికేట్ చేశాడు. ఏంటి నేనైతే హోప్లెస్ అవ్వలేదు. ఒక్కొక్క బాధ అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు అంటే లేదు. అంటే ఇప్పుడు లౌక్యం తెలిసిన వాళ్ళే వెలుగులోనికి వస్తున్నారు, అది సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ. ఉమ్, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు పరమ మూర్ఖులు నా దృష్టిలో. అవును అంటే టాలెంట్ని గుర్తించేవాడు గొప్పవాడు. అవును సార్. వాడు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, అవును వాడు ఎంత ప్రొడ్యూసర్ అయినా, ఎవడైనా కూడా అవును. వానికి సంగీతం ఉమ్, సాహిత్యాన్ని గుర్తించి ఆ గతంలో ఉండేవాడు. ఉమ్, ఇప్పుడు ఆ దాదాపుగా అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఏదైతేనేమి భగవంతుడు గుర్తించక తప్పదు. అది సార్. కానీ మీరు ఆ విశ్వశక్తి తెలుసు ఎప్పుడేది ఇవ్వాలి. విశ్వశక్తి తెలుసు, చాలా అద్భుతంగా అనేక విషయాలు మీరు తెలియజేశారు. చాలా సంతోషము. ముఖ్యంగా తృప్తి అనేటువంటిది అది అంటే ఒక విద్వానేన విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహివంద్య విజానాతి గురువేం ప్రసవేద. వా 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 గుడ్రాలకు ప్రసవ వేదన ఏం తెలుస్తుంది? అబ్బా విద్వాంసుడైనటువంటి వాడే విద్వాంసుని యొక్క శ్రమను గుర్తిస్తాడు. ఎక్సలెంట్ ఇప్పుడు ఎక్సలెంట్. మీరు ఎంత లోతుగా రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి మీ ముత్తాత ఎట్లా ప్రతిభను గుర్తించాడో అవును అలాగా మీ ప్రతిభని నేను గుర్తించాను కాబట్టి స్టూడియోకి రప్పించాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నా ప్రతిభను గుర్తించినారు కాబట్టి మీరు అద్భుతంగా పాడారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సరస్వతి ఎవరి దగ్గర ఉన్నా దీపం, చిన్న వాళ్ళ దగ్గర ఉన్న పెద్దవాళ్ళ దగ్గర ఉన్న దీపం దీపం. అరే వా క్యా బాత్ హై. జ్ఞానము జ్ఞానమే, సృజనాత్మకత కళ కళే. కాబట్టి ఎప్పుడో ఒకసారి కళ వెలుగులోకి వచ్చే కాలం వచ్చినప్పుడు అవును తప్పకుండా వెలుగులోకి వస్తుంది. అలాగా మీరేంటంటే మన తెలుగు వాళ్ళుగా మీరు వరంపురంలో పుట్టినా, ఒరిస్సాలో పుట్టినా, కానీ మీ యొక్క మూలాలన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి, అవును తెలుగువారి. అవునవును. మీరు గజల్స్ని మరి కన్నడ, తెలుగు ఇవన్నీ ఇక్కడ అంటే సౌత్ ఇండియాలో కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకు మీకు అంటే మీరు అలా ఎంకరేజ్ చేస్తున్నారు, అద్భుతంగా పాడుతున్నారు కాబట్టి విశ్వపుత్రిక ఫౌండేషన్ అవును ద్వారా విజయలక్ష్మి పండిట్ గారు చైర్మన్గా ఉన్నారు, నేను కార్యదర్శిగా ఉన్నాను. మేము అవును. గుర్తించి మీకు అవార్డు ఇచ్చాం. అవునవును. నేషనల్ లెవెల్లో జాతీయ లెజెండరీ గజల్ సింగర్ అవార్డు మీకు రావడం. ఐఎమ్ వెరీ లక్కీ. దాని పట్ల మీరు మీ స్పందన ఎలా ఉంది? ఎలా Excellent. ఫీల్ అయ్యారు? ఎక్సలెంట్. విజయలక్ష్మి మేడం గారికి మీకు కూడా చాలా స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది గుర్తించడం ఎవడి వల్ల కాదండి. ఎందుకంటే ఏదో అనుకుంటారు మామూలుగా. నేను ఆ రోజు ఎందుకో వెళ్తుంటే మీరు అక్కడ చెప్పింది స్టేజ్ మీద చెప్పి నాకు హృదయానికి హత్తుకుంది. పెద్ద పెద్ద సినీ పితామహులు అనుకోండి, మా ఉద్దండులు స్టేజ్ మీద ఉన్నారు. అది నాకు ఇప్పటికీ కళ్ళ కట్టినట్టుగా ఉంది. అవన్నీ నాకు గింగురుమంటున్నాయి. ఎలా అంటే స్టేజ్ మీద మైకి వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ ఏదో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సభా మర్యాద ఏవో చెప్తారు కదా, 2-3 నిమిషాలు అయ్యి 2-3 వాక్యాలు అయిపోయి చెప్పిన తర్వాత చెప్పారు. స్టేజ్ మీద ఇక్కడ ఉన్నవాళ్ళంతా స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా మహామహులు అనుకుంటున్నారు, కిందన ఉన్న వాళ్ళు ఏమి రాని వాళ్ళు అనుకుంటారు. పేరు ప్రతిష్టలు ఉండి స్టేజ్ మీద ఉన్నవాళ్ళే గొప్ప కాదు, వాళ్ళకి ఏ పేరు ప్రతిష్టలు లేకపోయినా ఒక అనామికుడిగా కిందన స్టేజ్ మీద కూర్చొని ఆ కిందన చైర్లో ఉంటారు కదా స్టేజ్ కిందన, వాళ్ళేం తక్కువ కాదు. ఒక్కొక్క టైంలో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకన్నా మహా జ్ఞానవంతులై ఉంటారు. ఓన్లీ థింగ్ వాళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళకి అవకాశం రాలేదు. వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళ మొహాలు మాడిపోయేశారు. ఎవ్వరు అంటే నేను అప్పుడు ఇది ఎంత గట్సరా బాబు, ఎవడైనా న్యూట్రల్గా మాట్లాడతాడు. నేను సీనియర్ జర్నలిస్ట్ని, అవునా? ఓకే. విమర్శకుడిని. ఈ దశాబ్దం మహాకవిగా పేరుంది. 600 సంస్థలను ఏకం చేశా. నీ గురించి నువ్వు చెప్పుకోవాలనే నేను కాన్సెప్ట్ తెచ్చాను. ఎక్సలెంట్. అది పూర్వం ఒక నువ్వు చెప్పుకోకూడదు పుస్తకాలు రాసినాను. ఏమయ్యా నాకు అవకాశం ఇచ్చి చూడండి. ఇప్పుడు నేను చాలా సినిమాల్లోనే ఈ మధ్య అంటే చిన్న సినిమాల్లో రాస్తే అంత పెద్ద పేరు రాదు. అవును. నీ టాలెంట్ అయ్యా, నీ ఛాలెంజ్ అంటే ఎప్పుడు గట్స్ వస్తాయి మనకు. ఇప్పుడు మీరు పాడుతున్నారు, మీ పాటలు మీ గజల్స్ విన్న తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఎవరు టాలెంట్ ఏమిటి, ఎవరు ఏమని. చాలా బాగుంది సార్. మీరు ఒక వేదిక పైకి వచ్చినప్పుడు నేను చెప్పాను, సింహం ఒకేసారి గర్జిస్తుంది. సింహం పదే గర్జించదు. అది అవును. ఒకసారి అట్లా గర్జిస్తే మొత్తం అడవి మృగాలన్నీ భయపడిపోవాలి. అట్లాగా గట్స్ ఉన్నటువంటి కవి కావచ్చు, సంగీత దర్శకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, కళాకారుడు ఎవరైనా సరే అవకాశం వచ్చినప్పుడు వాడు టాలెంట్ ఏదో బయటపడుతుంది. అది కాకుండా అంటే మీరు గొప్ప విషయం అంటే చాలామంది కళాకారులు ఉన్నారు, కళ ఉంది, పాడతారు, అన్నీ చేస్తారు. వేరే వాడికి ఛాన్స్ ప్రొఫెషనల్ జెలసీ అంటారు. అవును.
వీడికి ఎందుకు పైకి తీసుకురావడం, అలాగే ఉండని. మాటలతో మభ్య పెడతారు, సంవత్సరాలు గడిపిస్తారు. ఒక్కడికి పైకి తీసుకురావడానికి మనసు ఉండదు. అవును. తిజ్జిగా తేనె పూసిన ఇదిలాగా తేనెతో మాట్లాడతారు. అదే అందుకే ఏంటి అంటారు. కానీ అది ఉండకూడదు, మీరు స్వచ్ఛత ఉండాలి. నేను కూడా ఏంటంటే, నేను ఒక్కసారి తింటున్నాను ఆ రోజు లంచ్ చేస్తున్నప్పుడు, ఏదో మీరు చెప్పి కానీ చిన్న బిట్టి ఇలా అన్నాను. ఒక్కసారి మీరు చూసారు, ఒక్క నిమిషం ఉండి మళ్ళీ పాడాను. ఆ లైన్ అనగానే ఇమ్మీడియట్ దెన్ ఓన్లీ యూ అనౌన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అన్ అదేంటి అవార్డ్, నేషనల్ అవార్డు వస్తుందంటే నేను కూడా అది మామూలుగా అనుకున్నాను. ఒకటే అంటే ఓటమిని గెలుపుగా భావించుట సౌందర్యం, ఆటలాగా బతుకును సాగించుట సౌందర్యం అని గజలు చెప్తే వెంటనే మీరు దాన్ని ట్యూన్ కట్టేసి ట్యూన్ చేసాము. అక్కడే తెలిసిపోయింది. అంటే నేను హిందీను, ఉర్దూ గజల్స్, జగదీష్ సింగ్, హరిహరన్ అన్నీ చాలా విని 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 మైండ్లో ఆ, 1000 గజల్స్ రాశానంటే ఎన్ని విని ఉంటాం, అదే, అన్ని అదే, భాషలు పరిశోధనలు చేసాం. అవును. టక్కన గట్టు అంటే ఏంటి ఇంత గొప్ప వ్యక్తి నా పక్కలో ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోయాను. ఒక తెలుగువాడు అయ్యండి హరిహరన్ తాలూకా ఆ. ఎవరు జగదీష్ సింగ్ ఆ- ఈక్వలెంట్గా పాడేవాడు మన ఈక్వలెంట్ తెలుగు అన్నాడు. పాడాలంటే ఇప్పుడు ఈక్వల్ కాదండి, వాళ్ళకి అవకాశం వచ్చింది, వెలుగులోకి వచ్చారు. ఉమ్, మీరు తక్కువ అని కాదు ఇక్కడ. ఉమ్, అవకాశం వస్తే వాళ్ళకైనా గొప్పగా రావచ్చు, లేదు. అదేం గొప్ప విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఏమిటైపోయిందంటే మన తెలుగులో ఉండే పెద్ద జాడ్యం ఏంటంటే వాడు గొప్ప లిరిసిస్ట్, వీడు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఉమ్, వాడు గొప్ప డైరెక్టర్, ఉమ్, ఇది జాడ్యం. వాడికి అవకాశాలు ఇచ్చినారా మీరు? అటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వండి. అది ఇప్పుడు మేము గజల్ ఫౌండేషన్ పెట్టి, నేను విజయలక్ష్మి పండిట్ గారు ఒకప్పుడు 2004లో ఒక నలుగురు ఉండేవాళ్ళు ఉమ్, టోటల్గా తెలుగు ఓ, రాష్ట్రాల్లో. ఉమ్, ఈరోజు 500-600 మంది గజల్ రైటర్స్ వచ్చి అద్భుతంగా రాస్తున్నారు, అనేక పుస్తకాలు వేస్తున్నారంటే ప్రోత్సాహం. yes. ప్రోత్సాహం ఉన్నప్పుడు కళాకారుడు కానీ, కవికి కానీ, రచయితకి కానీ ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం ఉన్నప్పుడు ఎప్పుడు ఎంతమంది చేస్తారు. రికగ్నైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అది హార్డ్ వర్క్ చేస్తారు. ఏ బిట్ ఆఫ్ లక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హార్డ్ వర్క్ అంటారు కదా. బాబా అలాగా బిట్ ఆఫ్ లక్, ఆ లక్ వచ్చేదానికి వెయిటింగ్, అవును. కాలమని దానికి నిర్ణయిస్తుంది. అలా మీరు మరి ఈ మధ్య కాలం మేము సంతోషపడేటం ఏంటంటే నేషనల్ అవార్డు మేము ఇవ్వడం కాదు, ఉమ్, మేము ఇవ్వడం కాదు, మ్. మీకు ఇవ్వడం వల్ల మాకు పేరు వచ్చింది, అరే బా మాకు ఆనందం. ఎవరిసారి ఇలా మా ఒప్పుకుంటాడు. మా ఆర్గనైజేషన్కి ఒక ఒక ఎటువంటి వ్యక్తిని గుర్తించి ఇచ్చారు అనేటువంటిది ఉమ్, బ్రహ్మాండంగా నేషనల్ వైడ్లో మాకు ఎన్నో ఫోన్లు కూడా వచ్చాయి. అవును సార్. అంటే టాలెంట్ని వర్త్ క్యాండిడేట్ని గుర్తించడం అనేది. ఉమ్, ఉమ్, కాబట్టి చాలా సంతోషము. ఈరోజు రవిశంకర్ గారు కూడా మీకు వచ్చారు ఆ రోజు. ఉమ్, అదేవిధంగా మరి టీడీ జనార్దన్ గారు వచ్చారు, అవును. ఆయన తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు. అవును. అదేవిధంగా వీడి రాజగోపాల్ గారు మైన్స్ డైరెక్టర్ ఆయన ఒకప్పుడు. వా. ఎం నరసింహప్ప గారు ఆయన భారతదేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్. ఓ అదేవిధంగా హైదరాబాద్ జీవన్ లాల్ గారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. మహామహుల్ వీళ్ళందరూ కూడా కళలను ఎంతగానో ప్రోత్సహించేటువంటి వారు. తెలుగు వన్లో మీరు ఇంటర్వ్యూ చేయండి అన్నారు రవిశంకర్ గారు. ఎటువంటి గొప్పవి గ్రేట్ అండి. మీ పాటలు అవన్నీ కూడా ఆయన ఎంతగానో అంటే ఒక టాలెంట్ను గుర్తించడంలో ఆయన కూడా అంతే. అవును. ఇటువంటి కవులు కళాకారులు అందరినీ తెచ్చి ఇంటర్వ్యూలు చేసి ప్రపంచాన్ని తెలియజేయండి కృష్ణ గారు అని చెప్పారు. ఆ. అందుకే మేము అక్షరం ప్రోగ్రాం ద్వారా ఎంతో మందిని వెలుగులోకి తీసుకుని వచ్చాం. అవునవును. దీనివల్ల మనకి ఏది వస్తుందని కాదు, ఇక్కడ ఒక ఆత్మ సంతృప్తి, 10 మందిని వెలుగులోకి తెచ్చామనేటువంటి ఒక ఒక ఆనందం. అవును సార్. కళాకారులు మనమంతా, కవులు కళాకారులు అంతా కూడా సరస్వతి పుత్రులు. కాబట్టి సరస్వతిని మనము ఈ విధంగా ఆరాధించడం, నిన్ను మిమ్మల్ని గుర్తించి మీరు ఆనందింపజేసామంటే నేను సాక్షాత్ సరస్వతి దేవిని ఆనందింపజేశానని నేను ఆనందిస్తాను. అందుకే బహుశా నాకు అంత ఇంత అక్షరాలు ఒక 100 పుస్తకాలు రాసి కానీ 1000 గజల్స్ రాశాను కానీ కొన్ని వేల మంది ఈ 2 రాష్ట్రాల్లో కొన్ని వేల మందిని వెలుగులోకి తెచ్చామంటే, 40 ఏళ్ళు సోషల్ సర్వీస్ చేశారంటే కారణం ఎవరు? జర్నలిజంలో 40 ఏళ్ళు, రూరల్ డెవలప్మెంట్, అన్ని రంగాల్లోన వచ్చామంటే ఇదంతా ఎవరు? సరస్వతి అనుగ్రహం. అట్లాగే మీరు మీ పేరులోనే ఉంది ఆదిత్య రామ్. ఆదిత్యుడు అంటే సూర్యుడు, రామ అనే శబ్దం కూడా అందులో ఉంది. రామబాణం తిరుగులేదన్నట్టు ఏం ఆదిత్యుడు ప్రపంచానికి వెలుగు. మీ పేరు కూడా తల్లిదండ్రులు చాలా చక్కగా పెట్టారు. కాబట్టి మేము గర్వపడేది ఏమిటంటే ఇంత గొప్ప వాయిస్ ఉంది మీకు, అద్భుతమైనటువంటి సంగీతం, దర్శకులుగా చాలా సినిమాలకు చేశారు మీరు, చాలా పాటలు పాడారు. ఇంకా దాని గురించి ఏమన్నా మీరు చెప్పదలిస్తే, ఇంక సినిమాలకు కానీ ఇంకోటి కానీ ఏదో 1-2 అట్లా పల్లవులు అనేస్తే ఈ యొక్క ముఖాముఖిని ముగించాను. రాశాను కొన్ని పాటలు నాకు గుర్తులేవు. అదేంటంటే నిసగా
సగమ గమ బని పమ గమ బని సరి సాని పమ పగమ రే సుప్రభాతమా సుందరి స్నిగ్ధ సుకుమార మంజరి అందమా పూల గంధమా ప్రేమ బంధమా నిన్ను తాకని వయసులో గిళ్ళ తరరరారం పరవశించని సుకుమారి రావే మనువాడి పోవే నీ ఎదలో గిళ్ళో నన్ను ముంచి పోవే మనసావాచ నన్ను చేరి కవ్వించి నవ్వించి లవ్వించి పోవే నిసగ గజ నిసగా మా బని సరి సని సని బమ బని సని సని బమ బని ని బమ బగమ గమ బని సరి స ని సని బని బమ బమ గమ అద్భుతం. అదే నేనే రాసి దాన్ని ట్యూన్ చేసుకొని ఓహో, వెరీ గుడ్, అద్భుతమైన. ఇంకా రిలీజ్ అవ్వలేదు. తర్వాత చాలా సినిమా పాటలు కన్నడలో కూడా చేశాను. దేవుడు బేగబా అని అందులో 6 పాటలు రాశాను. ఆహా. మొత్తం ఫస్ట్ సినిమా కన్నడ నాది ఇంట్రడక్షన్. అవునా? ఓకే. ఆ తర్వాత అంటే మన కನ್ನಡ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತತೆ? కన్నడ అంటే ಊಟ ಮಾಡಿ ಬೇಕಾದ್ರೆ రెండూ వచ్చు కానీ అంటే తున్న తానరరారా సగమదని సగ సగమాగ సని సగ సని సని సదని దమ దమ యారే రంగనా యారే కృష్ణనా 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 అది మీ పేరు కూడా కృష్ణ కదా. యారే రంగన యారే కృష్ణనా యారే రంగన కరయ బంధవరు గోపాల కృష్ణన పాప వినాశన గోపాల కృష్ణన పాప వినాశన ಇಪ್ಪರೆಯಿಂದಲಿ ಕರೆಯ ಬಂದವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ವೇಣು ವಿನೋದನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನ ಜಾಣೆಯರ ರಸನ ಕರೆಯ ಬಂಧವರು ಕರಿರಾಜವರ್ಧನ ಪರಮ ಪುರುಷನ ಪುರಂದರ ವಿಠಲನ ಕರೆಯ ಬಂಧವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ ಕರೆಯ ಬಂಧವರು ಯಾರೇ ರಂಗನ ಯಾರೇ ಕೃಷ್ಣನ ಯಾರೇ ರಂಗನ కృష్ణన. బ్యూటిఫుల్ కంపోజిషన్. అద్భుతమైన పాటలు సార్, ఎన్నో పాటలు. అంటే కన్నడ నాకు రాదు, కానీ కన్నడ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే నేను తిరుపతిలో చదువుకున్నప్పుడు ఈ పాటలో కూడా కన్నడలో అది ఎవరు రాశారో కానీ యారే పురంధరదాస్ స్వామి అండి. పురంధరదాస్ సంగీత పితామహుడు. యారే రంగన అంటే నానేకి బడవను నానేకి పరదేశి ఇవన్నీ ఉండంటే నేను శ్రీనిధి హరి అనగే అలా అన్నీ అలా అంటే కృష్ణ నీ బేగని బారో ఇది ఒకటి అలాగా. అంటే చూడకుండా నాకు చూసేది జ్ఞాపకం ఉంటే కొన్ని గుర్తున్నాయి. అరసన అంటాడు. అరసన అంటే రాజు, ఆడవాళ్ళ దృష్టిలో రాజు అన్నాడు ఆయన్ని. ఓ ఈ పాటలు మీరు పాడిన పాటలు పురంధరదాసు ఎంత అద్భుతం అంటే ఎంతో ఇన్వాల్వ్మెంట్. ఒక వాళ్ళు ఏమన్నారంటే సార్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను తిరుపతిలో వినిపిస్తున్నది మొత్తం తిరుపతికి తిరుమల పైకి వచ్చారు మొత్తం ఎంతమంది ఒక జెంట్స్ లేడీస్ కలిపి మొత్తం 155 మంది వచ్చారు. అంతే నా పక్కన మా ఇంటి పక్కనే వెళ్తున్నారు. వాడికి వినిపించింది. వినిపించగానే మొత్తం లోపలికి వచ్చారు పర్మిషన్ లేకుండా గేట్ తీసుకొచ్చారు. ఎక్కడ పాడుతున్నారు ఎవరు అంటే అవును
ఫలానా అంటే లోపల అందరూ వచ్చారు. అంటే మీరు బాగా దాన్ని అర్థం చేసుకునే పాడారా? లేకపోతే ఆ తన్మయత్వంతో పాడారా? తన్మయత్వంతోటి. అయితే ఏంటంటే నాకు కన్నడ భాష రాదు. అంటే ఓహో! కొంత ఐడియా ఉంది. రంగడు ఎవడు, కృష్ణుడు ఎవరు అంటే యారే రంగన కరియ బందరు. ఆ! నాకు భాష మీద పట్టు లేదు. అవును. బట్ పాడింది మటుకు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి పాడతా. హ్మ్. అయిన తర్వాత వాళ్ళంతా విని చాలా బాగుంది. విన్నారు, అరగంట సేపు కూర్చున్నారు. చాలా మీ వాయిస్‌లో ఆ కీర్తన, పురంధర కీర్తన చాలా బ్యూటిఫుల్‌గా. అవును సార్. కారణం ఏంటంటే మీరు ఈ సంగీతం, కర్ణాటక సంగీతం బాగా తెలుసు కాబట్టి అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒకటండి, తల్లిదండ్రులు నాకు అద్భుతంగా ఇచ్చిన అడ్వైజ్ పాడారు. ఏంటంటే, హ్మ్. అడ్వైజ్ ఏ పాట పాడినా భావయుక్తంగా పాడు. భావయుక్తం. అందులోకి దైవ భక్తి చింతన అంటే భక్తి చింతనతో నువ్వు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి పాడు. అవును. పాడితే ఆ భగవంతుడే చూసుకుంటాడని ఒకటే నాకు చెప్పారు అది. చాలా సంతోషం సార్. మీతో ఇంకే ఇట్లా ఇంటర్వ్యూ కొనసాగిస్తే ఎన్ని గంటలైనా సరిపోదు. వినాలనిపిస్తుంది. అవును సార్. మీరు పాడుతూ ఉంటే తెలిసిపోయింది. శాంపుల్ ఈరోజు హ్మ్. మన ప్రేక్షకులందరికీ కూడా ఎంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, గజల్ రచయితో, గజల్ సింగరు, అవును. భజన్స్ ఎంత గొప్పగా పాడతారు, ఆ వాయిస్ ఎంత గొప్పగా ఉంది, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇదంతా ప్రపంచానికి ఈరోజు తెలియజేశాము. ఇంకా అనేక ఎపిసోడ్స్ చేద్దాము. చాలా సంతోషం. క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ ఫాదర్, గురూస్ వాళ్ళకి. మీరు మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ. ఇంత టైం కేటాయించి ఒక అద్భుతమైనటువంటి విషయాలు, గజల్స్, పాటలు అన్ని వినిపించినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు కూడా సార్ కృతజ్ఞత ధన్యవాదాలు. ఎందుకంటే మీరు కూడా యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఐ నో దట్. ఎందుకంటే కొన్ని నేను చదవలేకపోయాను. అంటే అంటే అద్భుతంగా రాశారు, ఒళ్ళు జలదరిస్తున్నాయి. కవిత్వంలో చాలా పీక్ స్టేజ్లో ఉన్నవి. ఒక ఆర్డినరీ పర్సన్ కెన్ నాట్ రైట్ ఇట్. నాకు తెలుసు అది. దానిలో విపరీతమైన బలము, శక్తి, మ్యాగ్నెటిక్ అయస్కాంత శక్తి ఉంది, భావ ఇది కూడా ఉంది. అది భావంతో పాడగలిగినప్పుడు దాని ఉంటుంది. అది కాకుండా మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఇంటర్వ్యూ తీసుకోవడం, ఇక్కడ రావడం అన్నది నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమం. వచ్చే వారం మరొక లెజెండ్తో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.